ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు అందరికీ వస్తున్న ఒక ప్రశ్న, మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ఓవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి, మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కనిపిస్తోంది. 200 మంది తాలిబాన్లను మట్టుబెట్టింది పాక్ ఆర్మీ, 58 మంది పాక్ సైనికుల్ని మట్టుబెట్టింది ఆఫ్ఘనిస్తాన్. రష్యా ఉక్రెయిన్ల మధ్య ఆగని యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. రష్యా యుద్ధం గనక ఆపకపోతే అత్యంత విధ్వంసకరమైనటువంటి తోమాహక్ క్షిపణుల్ని ఉక్రెయిన్కి ఇస్తానంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికాకు నెమ్మదిగా భారత్ దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీస్ మీట్కు ట్రంప్ పిలిచినప్పటికీ కూడా ప్రధాని మోదీ వెళ్ళలేదు. మరోవైపు పాకిస్తాన్తో ట్రంప్ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు ఒక ఉగ్రవాద దేశంతో. ట్రంప్ యుద్ధాలను అసలు ఆపుతున్నారా పెంచుతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ నేను 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, అమెరికా వైఖరి ఏంటి, అసలు ట్రంప్ వైఖరి ఏంటి, ట్రంప్ యుద్ధాలను ఆపుతున్నారా పెంచుతున్నారా? మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తున్నాయా జరుగుతున్నటువంటి పరిణామాలు? ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను చూస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ముందుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఒకరి మీద ఒకరు భయంకరమైనటువంటి దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటికే 200కు పైగా తాలిబాన్స్ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారుగా 60 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? మరి ఇంత జరుగుతుంటే పాకిస్తాన్తో చాలా క్లోజ్గా ఉన్న ట్రంప్ ఏం చేస్తున్నారు? ఇట్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే కదా. ప్రపంచ దేశాల మధ్యలో యుద్ధాలని నేనే ఆపుతున్నానన్న ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కనీసం మాట్లాడడం లేదు? మాట్లాడతాను, వాళ్ళు సైలెంట్గా ఉండాలని చెప్పడమేనా? నిజంగా పాకిస్తాన్కు ఫోన్ చేసి ఒకటే మాట, మీరు అర్జెంటుగా యుద్ధాన్ని ఆపండి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం, పాకిస్తాన్ వెళ్ళి ముందు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసింది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘాన్ తిరిగి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిజంగా పాకిస్తాన్కు ఫోన్ చేసి మీరు యుద్ధం ఆపాల్సిందే అని ఒక్క మాట చెప్తే, ఖతార్ మీద దాడులు చేసినప్పుడు మాత్రం పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చినప్పుడు, మరి ప్రపంచ శాంతి దూత అని చెప్పుకుంటున్న ట్రంప్, ఒక ఉగ్రవాద దేశాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ట్రంప్, మరి ఎందుకని ఆ దేశానికి ఒక్క మాట ఫోన్ చేయలేకపోతున్నారు? నిజంగా ట్రంప్ ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే పాకిస్తాన్ వినదా? ఇట్స్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. కానీ ఎందుకు చేయడం లేదు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు ట్రంప్? 100 మంది ప్రాణాలు కోల్పోతుంటే, కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అవుతుంటే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఏం జరుగుతోంది? మరోవైపు అసలు ఇలా ఆలోచించినప్పుడు ట్రంప్కి నిజంగా యుద్ధాలు ఆపే శక్తి ఉందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎందుకని ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, అసలు గతంలో ట్రంప్ ఏ యుద్ధాన్ని పూర్తిగా ఆపగలిగారు? వీ మస్ట్ గివ్ క్రెడిట్ టు వన్ పర్టిక్యులర్ వార్. ఖచ్చితంగా ఇప్పుడు క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రంప్ తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. గాజా విషయంలో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేశాడు. ప్రపంచ దేశాధినేతలు అందరినీ పిలుచుకొని ఆయన ఒక పెద్ద సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు. అండ్ దానికి ఆ మీటింగ్కి, ఆ పీస్ మీట్కి మోదీ అటెండ్ అవ్వలేదు. అంటే లాస్ట్ మినిట్లో పిలవాలని ప్రయత్నించడం ఒకటైతే, మరోవైపు ట్రంప్ వ్యవహార శైలి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఎక్కడా నచ్చకపోవడం మరొకటి. భారత్కి అమెరికాకి దూరం పూర్తిగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో కొంత పురోగతి కనిపించినప్పటికీ అది శాశ్వత పురోగతి కాదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే హమాస్ని నొక్కిపెట్టి తొక్కి పట్టి ఒక మాటలో చెప్పాలంటే, మీరు కనుక ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే, మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే నేను యుద్ధం చేస్తానంటూ అమెరికా బెదిరించింది. ఇజ్రాయెల్ బెదిరిస్తే బెదిరిపోలే ఇన్ని రోజులు. అమెరికా కూడా నేను యుద్ధంలో దిగాల్సి వస్తుంది ఇక నేను చెప్పిన మాట వినకపోతే అని బెదిరించడం వల్ల, అది కూడా ఎందుకు, అప్పటికే నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి అనౌన్స్ చేయలేదు ఇంకా పేర్లు.
తనకు వస్తుందేమో అన్న ఆశ, ప్రపంచంలో అత్యంత భారీ యుద్ధాన్ని ఆపితే, సుదీర్ఘకాలం పాటు నడిచిన యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా పీస్ ప్రైజ్ తనకు వస్తుందన్న నమ్మకంతో అప్పటికప్పుడు బెదిరించి నయానో భయానో వాళ్ళతో యుద్ధాన్ని ఆపించాడు. తిరిగి మొదలవదన్న గ్యారంటీ ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సరే, ఇప్పటికిప్పుడు అవ్వకపోవచ్చు. రేపు ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే, ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్లుగా దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే ఊరుకుంటారా? ఊరుకునే పరిస్థితులు ఉందా? లేదు. అప్పుడు మళ్ళీ ట్రంప్ ఆపగలుగుతాడా? అప్పుడు పీస్ ప్రైజ్ ఉండదు కదా. కాబట్టి ఆపే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ విషయంలో మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక రష్యా ఇప్పుడు దాడులు ఆపకపోతే ఉక్రెయిన్కి నేనే తోమహాక్ క్షిపణులను ఇస్తానని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేను ఆపేశాను, ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పేసి ప్రపంచం అంతా అందరి ముందు భజన చేసుకుంటూ తిరిగాడు, డబ్బా కొట్టుకుంటూ తిరిగాడు. ఆగిందా యుద్ధం? కొనసాగుతుంది. ఇప్పుడు తానే ఆయుధాలను ఇస్తానంటూ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయం, అసలు ఆఫ్ఘన్ని తాలిబాన్లకు ఇచ్చొచ్చింది ఎవరు? అమెరికానే కదా. దశాబ్దాల పాటు అక్కడ మేము ఏదో కాపాడుతున్నాం ఆఫ్ఘనిస్తాన్ని అని చెప్పి మాట్లాడి అంతా చేసి చివరికి అదే తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి వచ్చారు. సరే, ఇప్పుడు వాళ్ళేదో వాళ్ళ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుంటాం అంటున్నారు. ఏదో జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి అది నచ్చడం లేదు. అంటే వాళ్ళు తయారు చేసిన ఒక సంస్థ ఒక దేశంగా ఉద్భవించి ఒక దేశాన్ని పాలించే స్థాయికి ఎదగడం వాళ్ళకి నచ్చడం లేదు. వాళ్ళు చెప్పినట్లుగా ఉగ్రవాద కార్యకలాపాలకి భారత్ విషయంలో మేము పాల్గొనం అంటున్నారు. భారత్ని నష్టం చేసే పనులు మేము చేయమంటున్నారు. అది పాకిస్తాన్కి నచ్చడం లేదు. అందుకని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది, తన ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతుంది. అందుకని దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తిరిగి ప్రతి దాడులు చేయాల్సిన పరిస్థితి కనిపించింది. వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు. ఓ పక్క ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు. ఈ మధ్య రెగ్యులర్గా పాకిస్తాన్ ఇండియాతో మాకు థ్రెట్ ఉంది, ఇండియా మీద దాడులు చేస్తాం, ఇండియా మీద బాంబులు వేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా కూడా వార్నింగ్ ఇచ్చింది, వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ని లేకుండా చేస్తాం ఈసారి మేము కనుక యుద్ధం చేయడం మొదలు పెడితే అని చెప్పి ఎలాంటి వార్నింగ్ ఇచ్చామో మనం చూసాం. సో ఒకసారి అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎలాంటి డైలాగ్ వార్ నడుస్తుందో మనం చూడవచ్చు. అంటే పరిస్థితులు ఏ రోజు ఎస్కలేట్ అవుతాయో తెలియని కండిషన్. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పాక్ ప్రధాని. I would say that Pakistan had nominated President Donald Trump for Nobel Peace Prize for his outstanding, extraordinary contributions to first stop war between India and Pakistan and then achieve ceasefire along with his very wonderful team. And today again, I would like to nominate this great president for Nobel Peace Prize.